యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాడు. మీ అందరూ సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మాకుంది 2 ఎకరాలు, 2 ఎకరాల మల్లె తోట, చక్కగా మల్లె తోట వేసుకున్నారు, మాగాని, పత్తి, మామిడి తోట. ఓకే, పొలంలోకి అయితే వచ్చేస్తున్నాం. చెప్పు తిరుగుతారు ఏంటి సంగతులు? తోట అయితే బాగుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఓకే, మన వ్యూవర్స్ మొత్తాన్ని చూపిద్దామా? చూపిద్దాం. చెప్పు, మీ ఇది అసలు ఎన్ని ఎకరాల్లో ఉంది, ఏమేమి పండిస్తున్నారు మొత్తం నువ్వు మా ప్రేక్షకులకు వివరిస్తే వాళ్ళంతా చూస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి మల్లె తోట కదా? మీద ఒక అరెకరం ఉంటుంది. అరెకరం మల్లె తోట అంటే ఇప్పుడు మామూలుగా నువ్వు ఈ కోసావు ఇది ఎగురు రావడానికి కోసాను అనమాట. ఎగురు రావడానికి కోసారు. మొన్నటిదాకా పూలు అవన్నీ వచ్చినాయి, కోసిన మళ్ళీ ఇక్కడికి ఎగురు వచ్చి మొగ్గు వచ్చింది, పూలు వస్తాయి. మళ్ళీ మల్లె తోటకి నీళ్లు వదిలారు. ఇది కూడా మల్లె తోటే, ఇది కొత్తగా వేసాం అనమాట. ఇది కొత్తగా వేసారు. ఇప్పుడు మల్లె మొక్కలు వేసిన తర్వాత ఆ ఎన్ని రోజులు అలా బతికుంటాయి? మనకి 15 రోజుల్లో తెలిసింది అది బతికిందా లేదా అనేది మొక్క. ఇప్పుడు 15 రోజుల్లో బ్రతికింది అనుకో, ఆ బ్రతికిన తర్వాత అసలు వస్తాయి పూలు. 1 year తర్వాత అసలు ఎన్ని సంవత్సరాలు దాని లైఫ్ స్పాన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అది మేము వేసి 30 సంవత్సరాలు అవుతుంది తోట. అంటే ఒక మల్లె చెట్టు 30 సంవత్సరాలు బ్రతికే ఉంటుంది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అంటే మనం ఎప్పటికప్పుడు ఈ ఎగురులు ఇవన్నీ ఆకులు కట్ చేసుకొని చేస్తే మనకి చేపించి ఆకంతా దూసుకోవాలి. దూసుకున్న తర్వాత కటింగ్ చేపించిన తర్వాత ఎగురు వచ్చింది అనమాట. మొగ్గు వచ్చింది. అదేమో పాత తోట, ఇదేమో కొత్త తోట. ఇది కొత్తది, అది పాతది. అది 33 సంవత్సరాలు అవుతుంది అది వేసి. అది 33 సంవత్సరాలు అది వేసి 33 సంవత్సరాలు అవుద్ది. మా ఇటు సైడ్ చూసుకుంటే మాగాడి అరెకరం ఉంటుంది. అరెకరంలో మాగాడి ఎన్ని బత్తాలు పండుతాయి? 15 బత్తాలు పండుతాయి. 15 బత్తాలు నీట్గా జాగ్రత్తగా మనం పండించుకుంటే 15 బస్తాలు పండుతూ ఉంటాయి. ఓకేనా? ఓకే, పద ఇంకా ముందుకెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో వాతావరణం. నేచర్ గొప్పతనం ఏంటంటే మనం ఏది ఇస్తే అది తిరిగి ఎత్తది. అలాగే వరి ఉంది. వరి కూడా ఒక అరెకరంలో దగ్గరగా 10, 15, 20 బస్తాలు దీన్ని దిగుబడి పెట్టుకోవచ్చు. లాభం వస్తుంది. చేలో నుంచి వాగు పారిద్ది, మాకు నేల కూడా ఇబ్బంది ఉండదు. అది కూడా తీసుకు. ఇదంతా గడ్డి. ఇప్పుడు మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి తిరుపతి? ఒకటి ఉంది. అంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయి, అవి అమ్మేశారు. చూడండి, గేదెలకి గడ్డి కూడా ఇందులోనే. ఇప్పుడు ఇదంతా కాలువ అనమాట. ఈ కాలువలోనే చుట్టుపక్కల జున్నుగడ్డి. సో ఈ జున్నుగడ్డి అంతా ఏమవుద్దంటే చక్కగా గేదెలకి కోసుకొని వాటికి మేత కూడా ఉపయోగపడుద్ది. ఇదే మా జీవనాధారం. ఇదైతే బావి ఫ్రెండ్స్. ఇది ఊరిద్ది అన్నమాట, బావి బోరు. ఈ బావి ఏమవుద్దంటే మన వర్షానికి తగ్గట్టుగా అది ఊరిది. మొత్తానికి నీళ్ళు ఇచ్చే బావి అండి. అలాగే ఇక్కడ చూడండి, వారం క్రితం కొత్తగా నాటైతే వేశారు. అలాగే కొంత భాగం మిగిలి ఉంటే దానికి నారు మిగిలి ఉంటే ఆ నారు కూడా చక్కగా మొత్తం పీకి వేసి నాటు వేయటానికి కూడా చూస్తున్నారు. అన్నయ్య చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు, మనందరికి హాయ్ చెప్తున్నారు. వీళ్ళే కష్టపడతారు, ఎవరు రారు. చక్కగా కష్టపడతారు, వచ్చింది తింటారు. ఇదైతే పత్తి అండి, ఎకరం ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసరికి ఎకరం. ఎంత దిగుబడి వస్తుంది దీనికి? 2 క్వింటాలు అట్లా వస్తుంది. అంటే ఇప్పుడు వాతావరణం అనేది బాగోట్లేదు. ప్రతి రైతు ఇబ్బంది పడేది ఏంది? వాతావరణం బాగోట్లేదు. వచ్చినప్పుడేమో ఎక్కువ పండుద్ది, రానప్పుడు చేసేది ఏమీ లేదు. మనం నేచర్కి అయితే వాతావరణానికి వరదలు వస్తే మునిగిపోద్ది, వరదలు రాకపోతే పండిద్ది. ఇక అది మనం చేయగలిగేది ఏమీ లేదు. వచ్చేసరికి సపోటా తోట. సపోటా ఒక్క చెట్టు ఉంది, ఇంతకుముందు ఉండేగా ఒక 2 ఉండి ఒకటి ఉన్నాయి. అంతకుముందు నరికేసిరా, నీడకి పంట పండట్లేదని, పత్తి చేను పంట పండట్లేదని నరికేసి 3 ఉన్నాయి అనమాట. ఇది ఒకటి, ఇక 2. కానీ పొలానికి ఆనుకొని అయితే బ్యూటిఫుల్ లొకేషన్ ఉందండి. ఏరు పారుతుంది పొలానికి ఆనుకొనే. అసలు ఆ లొకేషను అక్కడ ఉన్నోళ్ళకి తప్ప ఎవరికి అర్థం కాదు దాని యొక్క ప్రత్యేకత. ఆ చక్కటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం చూడటానికి చాలా 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 బాగుందండి. బాగుంటుంది అసలు వాతావరణం. అక్కడికి వెళ్ళి బాగుంటుంది.
ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఏరు కూడా ఎంత బాగుందో. ఇటు చూసుకుంటే పొలం, ఇటు సైడ్ వచ్చేసరికి ఏరు. మనం గనక సిటీలో ఉన్న వాళ్ళకి మెయిన్గా చెప్పేది ఏంటంటే, సిటీల్లో కష్టపడి ఇసిగిపోయి జాబ్ టెన్షన్స్, పని ఒత్తిడి పెట్టుకొని బాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చక్కగా పల్లెటూళ్ళు రండి. శనివారం ఆదివారం మీకు ఎలాగో సెలవు ఉంటుంది కదా, సాఫ్ట్వేర్కి చెప్తుండే, చక్కగా ఇలాంటి క్లైమేట్ని ఎంజాయ్ చేయండి. సిటీలోకి వెళ్ళి ఎక్కడికో పబ్బులకి అన్నిటికీ ఖర్చు పెట్టే బదులు ఇది చాలా నయం. ఇలాంటి క్లైమేట్ని ఎంజాయ్ చేయండి వచ్చి. ఎంత బాగుందో చూడండి. చూసారు కదా ఏర్ అయితే ఎంత బాగుందో. ఏర్ కానుకొనే తాడి చెట్లు ఉన్నాయి. మరియు మనం లోనికి వెళ్ళినట్లయితే పొలానికి మోటార్ సహాయంతో నీళ్లు 6 ఎకరానికి పెడుతున్నారు. ఎందుకంటే మాగానికి నీరు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి. ఇంకా మనం చూసుకున్నట్లయితే పక్కనే ఈత చెట్లు, బాబు చెట్లు, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఫుల్గా తోటనైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చూడండి, మొత్తం ఇటు సైడ్ చూసుకుంటే వరి, ఇటు సైడ్ గేదెలు మేయటానికి ఒక ప్రత్యేకంగా ప్రదేశాన్ని వదిలిపెట్టారు. ఒక కాడ కట్టేశారు, అదే తిరిగి తిరిగి మేస్తా ఉంటుంది. మొత్తం చేను అయితే మొత్తం తిరిగి కవర్ చేసామండి. ఆ తాటి చెట్లు కానీ, మామిడి చెట్లు, సపోటా చెట్లు, వరి, చాలా బాగుంది. తోట యొక్క అందాలు మీరైతే చూశారు. తిరిగి అలసిపోయాము. ఒక కాడ కూర్చొని సంభాషణ అయితే చేస్తున్నాం. వినండి. మొత్తం తిరిగి వచ్చాం. చాలా బాగుంది. తోట అయితే చాలా బాగుంది. మనం ఎంబీఏ చేసినప్పుడు కూడా చక్కగా వచ్చేవాళ్ళం, హ్యాపీగా మొత్తం తిరిగేసేవాళ్ళం. చెప్పు తిరుగుతురా, మరి నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, మరి జాబ్ టెన్షన్స్ జాబ్ చేయడానికి వెళ్ళినా కూడా మేము పొలానికి రాని మాకు ఒక రోజు కూడా గడవదు. అది ఎందుకంటే చూసారు కదా వాతావరణం ఎంత బాగుందో. మా ఒక రోజైనా పొలం చూసుకొని వెళ్ళాల్సిందే. ఒకరి కింద పనికి వెళ్ళే పని లేదు, మాకు పనికి వెళ్ళే పని లేదు. చక్కగా ఎంతమంది అన్నదమ్ములు? ముగ్గురు అన్నదమ్ములు. హ్యాపీగా వాళ్ళే చేసుకుంటారు. ఏదైనా టెన్షన్స్ ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా ఏదన్నా చక్కగా ఇది నాన్న సమాధి. నాన్నగారు చనిపోవడం చాలా బాధాకరం, కానీ ఎవరైనా స్వర్గస్థులు అవ్వాల్సిందే. సో వచ్చి ఒక అర్ధగంట కూర్చొని మాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నాయి చేయనిపోతే మర్చిపోతాం. చూసారుగా ఎంత బాగుందో తోట. ఓకే, మా ఫ్రెండ్ గారి తోట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసరికి రోమ్ అరౌండ్ విత్ ఆర్కే అనే ఛానల్ ద్వారా మీకు కూడా చూపిద్దాము ఇలాంటి ప్రదేశాలు చాలా అలా ఉంటుంది. ఏంటి అసలు పల్లెటూరులో ఉంటుంది. సిటీల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇలాంటివి కొన్ని తెలియవు. మా ఎంబీఏ ఫ్రెండ్సే కొంతమంది ఉన్నారు, ఎంబీఏ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంత బాగా ఉంటుంది, ఎలాంటివి ఉంటాయి అనేది కొంచెం తెలియదు. అలాంటివి మీకు షేర్ చేసుకుందానే ఉద్దేశం మీద ఈ ఛానల్ నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో మా ఫ్రెండ్ తిరుపతిరావు ఎంబీఏ క్లాస్మేట్. సో మనోడు ఇది తోట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.